రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశం అనేక యుద్ధాల్ని గెలుస్తోంది. పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్లో గెలిచింది, బంగ్లాదేశ్తో, నేపాల్ తోటి దౌత్యపరమైనటువంటి అనేక రకాల విజయాలు సాధించింది. ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ వంటి పరిపాలకుడితో కూడాను ఛాతీ ఎదురొడ్డి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా మాట్లాడి తన వాదనని వినిపించగలిగింది. యుక్రెయిన్ యుద్ధ సమయంలో కూడాను, యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో కూడాను భారత్ వ్యూహము తిరుగులేని వ్యూహం అని రుజువైంది. ఈ రకంగా అన్ని విషయాల్లో భారతదేశం విజయం సాధిస్తూ వచ్చింది. ఒక్క రంగంలో మాత్రం భారతదేశము పదే పదే ఓడిపోతోంది. ఆ యుద్ధం సమాచార యుద్ధం. భారత వ్యతిరేక ప్రచారము జరుగుతున్నంత వేగంగా భారతదేశము తన వాదనను వినిపించడంలో, విదేశీ నెరేటివ్స్ని బద్దలు కొట్టడంలో భారతదేశము చేయవలసినంతగా చేస్తోందా అన్నటువంటి సందేహాలు తలెత్తుతాయి. ఇటీవలే బ్లూంబర్గ్ భారతదేశంలో ఉన్నటువంటి బంగారాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసము అమ్మేసేశారు. బజార్లో అనేక బిలియన్ల డాలర్ల విలువైనటువంటి బంగారాన్ని అమ్మేశారని ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్ని తీసుకుని మన దేశంలో ఉన్నటువంటి మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అంతా కూడాను గగ్గోలు పెట్టేసేశారు. ఒకరోజు తరువాత మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించి నోటీసు జారీ చేసిన తరువాత బ్లూంబర్గ్ అనేటటువంటి సంస్థ, మీడియా సంస్థ తన కథనాన్ని వాపస్ తీసుకుంది. అంతేకాకుండా తాము తప్పు చేశామని, తమకు అందినటువంటి సమాచారం తప్పని చెప్పింది. అయితే డ్యామేజ్, అప్పటికే నష్టం జరిగిపోయింది. కేవలం క్షమాపణతో అది సరిపుచ్చేసింది. నిజానికి బ్లూంబర్గ్ విషయానికి వస్తే ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీలో కూట్నీతి ఫౌండేషన్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. అది 23 దేశాల్లోని 160 ప్రచురణలు, స్పెషలైజ్డ్ మ్యాగజైన్స్ కావచ్చు, డైలీ పత్రికలు కావచ్చు, వీటిలలో భారతదేశం గురించి వచ్చేటటువంటి కవరేజ్ని నిశ్చితంగా అధ్యయనం చేస్తుంది. ఈ కూట్నీతి ఫౌండేషన్ చెప్పిన దాని ప్రకారము ఒక రచయిత 2022 నుంచి 2025 వరకు 3 సంవత్సరాల్లో బ్లూంబర్గ్ ఒపీనియన్ అనేటటువంటి సైట్ లోపల 188 ఆర్టికల్స్ ఒకే రచయిత రాశారు. ఈ 188 ఆర్టికల్స్ని అధ్యయనం చేస్తే 94% భారతదేశానికి వ్యతిరేకం, 5% న్యూట్రల్, 1% ఆర్టికల్స్ మాత్రమే. అంటే 188 కాబట్టి అయితే ఒక వ్యాసమో 2 వ్యాసాలు మాత్రమే భారత్ వాదనను సమర్థించే ఆర్టికల్స్. ఒక ప్రపంచంలో వాణిజ్య రంగం యొక్క ఒపీనియన్ని ప్రభావితం చేసేటటువంటి సంస్థలో ఒక కాలమిస్ట్ రాసినటువంటి 188 ఆర్టికల్స్లో 94% భారత వ్యతిరేకం. అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్, వాణిజ్యపరంగా మనం సాధించినటువంటి విజయాలు కానీ వీటి గురించి ఏమీ రాయలేదు. మనం జిఎస్టీ తీసుకొచ్చింది కానీ, తర్వాత మనము మన ట్యాక్స్ బేస్ని పెంచుకుంటున్నది కానీ, భారతదేశం చంద్రమండలం మీదకు వెళ్ళి ఎవరూ వెళ్ళనటువంటి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రాంతానికి మనం వెళ్ళడం కానీ, ఈ విజయాలు ఏవి కూడాను ఈ బ్లూంబర్గ్ ఒపీనియన్లో రాలేదు. ఇలాంటిదే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఢిల్లీలో ఉంది. ఈ సంస్థ 3000 పత్రికలు, విదేశీ పత్రికలు, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఇటువంటి ఇండిపెండెంట్, ఇటువంటి 3000 పత్రికల్ని అధ్యయనం చేసి ఆ 3000 పత్రికల్లో భారతదేశం ప్రస్తావన వచ్చినప్పుడు వాడేటటువంటి ప్రధానమైనటువంటి 10 పదాలు ఏమిటి అని చూసింది. ఇండియా గురించి రాగానే హెడ్లైన్లో ఉన్నటువంటి 10 పదాలు, వర్డ్స్ ఏమిటి అని చూస్తే అందులో భారతదేశం యొక్క అభివృద్ధి గురించి కానీ, మనం సాధించినటువంటి ప్రగతి కానీ, మనం నిర్మించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేవు. అందులో వచ్చినటువంటి 10 పదాలు ఏంటంటే ఫియర్, హేట్, వయలెన్స్, రయట్, హిందూ ముస్లిం, కశ్మీర్, కౌ, మాబ్, ప్రొటెస్ట్.
అంటే పూర్తి భారతదేశంలో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఉంది అన్నటువంటి ఇంప్రెషన్ వచ్చేటటువంటి రీతిలో హెడ్లైన్స్ పెట్టడం జరిగింది అన్నదే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ యొక్క స్టడీ తెలియజేస్తోంది. నిజానికి విదేశీ పత్రికల్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ బయస్ అంటే సంపాదకీయపరమైనటువంటి భారత వ్యతిరేక పక్షపాత వైఖరి, అదేవిధంగా ఈ సమాచార యుద్ధం ఏ రకంగా జరుగుతోందంటే అంతర్జాతీయంగా మనము సాధించిన విజయాలన్నింటినీ కూడా అవి నలిఫై చేసేస్తున్నాయి. ఇటీవల షాంగ్రిలా డైలాగ్ జరిగింది. షాంగ్రిలా డైలాగ్ వ్యూహాత్మకమైనటువంటి అంశాల మీద భారత్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేసేటువంటి ఒక పెద్ద డైలాగ్ అది. ఈ డైలాగ్లో మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన శక్తియుక్తులు, వనరులు, సాధనాలలో 15% పాకిస్తాన్ని ఫైట్ చేయడం కోసం కాకుండా తప్పుడు కథనాల్ని ప్రచారమవుతున్నటువంటి తప్పుడు కథనాల్ని ఖండించడం కోసం ఖర్చు చేయవలసి వచ్చింది. సమయం కానీ, ప్రెస్ హ్యాండ్అవుట్స్ కానీ, స్పష్టీకరణలు కానీ, దీనికోసము 15% టైం. రఫైల్స్ కూలిపోయినాయి, భారతదేశంలోని విమానాశ్రయాలు ధ్వంసమైపోయినాయి, మొత్తం మన డ్రోన్ వ్యవస్థ ధ్వంసమైపోయింది. భారత ప్రధానమంత్రి, విదేశ వ్యవహారాల మంత్రి క్షమాపణలు కోరుకున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాల్ని ఖండించడానికే 15% ఆఫ్ ది టైమ్ అండ్ ఎనర్జీ భారతదేశం కోల్పోయింది. ఇది మన జనరల్ అనిల్ చౌహాన్ సిడిఎస్ మనకి ఆయన చెప్తున్నటువంటి విషయము. నిజానికి పాకిస్తాన్తో జరిగిన యుద్ధం కన్నా దీనికోసం ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని చెప్పి ఆయన అన్నారు. నిజానికి చైనా, మన పొరుగున ఉన్నటువంటి మన ప్రధాన ప్రత్యర్థి అయిన చైనా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో మనకన్నా ఎంత ముందుందో మనం ఊహించలేము. 2003కే వాళ్ళు 3 వార్ఫేర్ స్ట్రాటజీ అనే పేరిట లీగల్ ఫైట్, మీడియా ఫైట్, ఇన్ఫర్మేషన్ సైకలాజికల్ వార్ఫేర్, ఈ 3 రంగాలలో యుద్ధము ఏకకాలంలో కొనసాగాలన్నటువంటి ఒక డాక్ట్రిన్ని వాళ్ళు తీసుకొచ్చారు. అందులో భాగంగా వాళ్ళు CGTN, చైనా జనరల్ టెలివిజన్ నెట్వర్క్ అనే దాన్ని స్థాపించారు. ఈ CGTN 5 భాషల్లో 160 దేశాలకు 70 న్యూస్ బ్యూరోల ద్వారా సమాచారాన్ని పంపిస్తుంది. చైనా అనుకూల సమాచారాన్ని పంపిస్తుంది. చైనా అనుకూల కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ అనేక యూనివర్సిటీల్లో ఉన్నాయి. దీనికోసం చైనా చేస్తున్నటువంటి ఖర్చు $7 నుంచి $10 బిలియన్ ప్రతి సంవత్సరం. మన దేశం ఎంత ఖర్చు చేస్తుందన్నది మనం తర్వాత చూద్దాము. అదేవిధంగా చైనా అమెరికాకి చెందినటువంటి మీడియా సంస్థలకు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ 2016 నుంచి 2020 వరకు 4 సంవత్సరాల్లో $19 మిలియన్ అడ్వర్టైజ్మెంట్లు చైనా అనుకూల వార్తల కోసం ఇచ్చాయి. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ కూడాను 2002లో $8 మిలియన్ ఖర్చు చేసేది, ఇప్పుడు 2025లో ప్రాజెక్ట్ 545 పేరిట $145 మిలియన్ ఖర్చు చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ కూడా లాబీయింగ్ కోసము, మిగతా వాటి కోసం ఖర్చు చేస్తోంది. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ లాబీయింగ్ కావచ్చు, అబద్ధపు సమాచారాన్ని ప్రచారం చేయటం కోసం కావచ్చు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కోసం కావచ్చును నెలకి $6 లక్షల ఖర్చు చేస్తుంది. మన భారతదేశం $2 లక్షల మాత్రమే ఖర్చు చేస్తుంది. దేశం పెద్దది, జనాభా పెద్దది, బడ్జెట్ పెద్దది, కానీ మన దేశం చేస్తున్న ఖర్చు తక్కువ. అంటే మన దేశంలో ఏ రకమైనటువంటి అబద్ధపు ప్రచారాలు జరుగుతాయంటే 2025 బీహార్ ఎన్నికల సమయంలో సెంటర్ ఫర్ డెవలపింగ్ సొసైటీస్ ఓట్ చోరీ జరిగిందని చెప్పి ఏకంగా ప్రకటించింది. ప్రకటించిన తరువాత స్టాటిస్టిక్స్ చూపించి కౌంటర్ చేస్తే క్షమాపణలు చెప్పి తప్పించుకున్నారు. ఆయన మీద కేసు కూడా అవ్వలేదు. ఆ సంస్థ యొక్క అధిపతి, అతని పేరు సంజయ్ కుమార్, అతని మీద కేసు కూడా కట్టలేదు. అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో ఏ రకమైనటువంటి పరాజయం మనము పొందుతున్నాము. ఉదాహరణకి 2020-21 రైతు ఉద్యమం పేరిట జరిగినటువంటి ఒక బూటకపు పోరాటం ఏదైతే ఉందో దానిలో రిహానా అనేటటువంటి
సింగర్ చేత ఒక ట్వీట్ చేయించారు. ట్వీట్ చేసినటువంటి మరుక్షణము దాన్ని గ్రేటా థున్బర్గ్ ప్రమోట్ చేసింది. దాని తర్వాత అనేక మంది దీన్ని తీసుకున్నారు. దీని ద్వారా మిలియన్లకు చేరటం జరిగింది. ఈ రకంగా రైతు ఉద్యమాల విషయంలో అదే సమయంలో కెనడాలో, జర్మనీలో కూడా రైతు ఉద్యమాలు జరిగితే మనకన్నా అత్యంత క్రూరమైన పద్ధతుల్లో వాటిని అణిచివేశారు. మన దేశంలో అసలు రైతులతోటి అసలు ఏ రకమైనటువంటి ఘర్షణకు ప్రభుత్వం వెళ్ళలేదు. అయినప్పటికీ అపకీర్తి భారతదేశానికి. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడాను పాకిస్తానీ, కెనడియన్, అమెరికన్, యూరోపియన్, గల్ఫ్, టర్కిష్ సైట్ల ద్వారా పాకిస్తాన్ అనుకూల ప్రచారం చేయటం జరిగింది. మన దేశం దీన్ని తట్టుకునే లోపల ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయింది. కాబట్టి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో భారతదేశము నిజాలను చెప్పడంలో, ప్రపంచానికి భారతదేశం గురించినటువంటి రైట్ పిక్చర్ ఇవ్వడంలో ఇప్పటికీ విజయం సాధిస్తోంది. మోదీ ప్రభుత్వం కూడా తాను సాధించినటువంటి ఘన విజయాలను ప్రజలకు చెప్పడంలో విఫలమవుతోంది. ప్రభుత్వం దృష్ట్యా అంతర్గతంగా ఈ వైఫల్యంతో పాటు అంతర్జాతీయంగా కూడాను మనం ఇన్ని మంచి పనులు చేసి కోవిడ్లో చేసినటువంటి పని కానీ, వ్యాక్సిన్ల విషయంలో చేసినటువంటి సహాయం కానీ, భూకంపాలు వంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చేసిన సహాయం కానీ, ఇవేవి అంతర్జాతీయంగా సమాచార యుద్ధంలో మనకి ఉపయోగపడలేదు. దాన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం. కాబట్టి ఎన్ని యుద్ధాలు గెలిచినా పర్సెప్షన్ వార్, దృక్కోణపు యుద్ధాన్ని, దృక్పథాల యుద్ధాన్ని మనం కనుక వార్ ఆఫ్ నెరేటివ్లో గెలవలేకపోయినట్లయితే మొత్తము సాధించిన విజయాలన్నీ జీరోగా మారతాయి. ఇది భారతదేశము తక్షణము గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి చైనా లోపల దాదాపు 5,000 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. భారతదేశానికి అందరూ కలిసి 1,500 దాటలేదు. దాదాపు సమాన జనాభా ఉన్నటువంటి రెండు దేశాలు పక్కపక్కన ఉన్నటువంటి రెండు ప్రత్యర్థి దేశాలలో చూస్తే చైనా యొక్క దౌత్యవేత్తల సంఖ్య, భారత్ యొక్క దౌత్యవేత్తల సంఖ్య, చైనాలో 1/3 మాత్రమే మన దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ సమాచార యుద్ధం విషయంలో దృష్టి పెట్టడం తక్షణ అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.